మీలో సుళ్లూరుపేట చెంగాలమ్మ అమ్మవారి గురించి ఎంతమందికి తెలుసు? ఇస్రో వంటి గొప్ప సైంటిస్టులు కూడా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించే ముందు మొట్టమొదట చెంగాలి అమ్మవారి ఆలయంలో ఆ నమూనా ఉపగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు చేసిన తర్వాతే రాకెట్ని లాంచ్ చేస్తారు. ఈ ఆలయంలో ఉన్న అంత ప్రత్యేకత ఏమిటి? కాలంకి నదిలో కూరుకుపోయిన అమ్మవారి విగ్రహం ఎలా పైకి వచ్చింది? ఆమె పైకి రావడానికి గల కారణాలేంటి? ఇంతకీ ఈ సుళ్లూరుపేట చెంగాలమ్మ అమ్మవారు చరిత్ర ఏంటి? చాలా ఆసక్తికరమైన ఈ చరిత్రను చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాం. కారణాలు ఏమో కానీ 500 ఏళ్ల క్రితం వరకు కూడా చెంగాలమ్మ సుళ్లూరుపేట ఆనుకొని ఉన్న కాలంగి నదిలో అడుగు బాగాన ఉండిపోయింది. అలా ఆ తల్లి పూజలు పురస్కారాలు లేకుండా ఎన్నేళ్ళు అక్కడ ఉందో ఎవరికీ తెలియదు. అయితే 500 ఏళ్ల క్రితం ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఏంటా సంఘటన అంటే, సుళ్లూరుపేటలో అప్పట్లో పశువులు కాసేవారు ఎక్కువగా ఉండేవారు. కొంతమంది పిల్లలు రోజులాగే పచ్చిక మైదానంలో పశువులను కాస్తూ వాటి దాహం తీర్చడానికి కాలంగి నది దగ్గరకు తోలుకుపోయారు. ఆనాటి సాయంత్రం ఆవులు తమ దాహాన్ని తీర్చుకుంటూ ఉండగా పిల్లలు కాలంగి నదిలో ఈదుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఉన్న పలంగా ఒక పెద్ద సుడిగుండం గిరగిరా గిరగిరా తిరుగుతూ నదిలో నీటిపైన తేలియాడుతున్న పెద్ద పెద్ద దుంగలను ఆ సుడిగుండం లోపలికి లాగేసుకుంటూ ఆ పిల్లల వైపే వస్తుంది. నది ఒడ్డున నీళ్లు తాగుతున్న ఆవులు ఆ ప్రకృతి వైపరీత్యాన్ని చూసి భయంతో పెద్దగా అరుస్తూ పరిగెత్తాయి. నదిలో ఈత కొడుతున్న కొంతమంది పిల్లలు ఎలాగోలాగో బయటకు వెళ్ళిపోయారు. కానీ కాస్త లోపల ఈత ఆడుతున్న ఒక పిల్లాన్ని మాత్రం ఆ సుడిగుండం చుట్టేసుకుంది. ఆ భయంకరమైన సుడిగుండం పిల్లాన్ని గిరగిరా తిప్పుతూ లోపలికి లాగేసుకుంది. అతనికి ఊపిరి ఆడడం లేదు. స్వతహాగా తన చేతులను కలపలేని పరిస్థితి. అటువంటి స్థితిలో ఎవరో అతనిని లాగినట్టు అనిపించింది. అదే తడువు ఆ పిల్లాడికి ఒక రాయి లాంటిది ఏదో ఆపుగా తగిలింది. దానిని గట్టిగా పట్టుకున్నాడు. కాసేపు ఆ గుండంలో పడి అలానే తిరిగాక ఆ సుడిగుండం దాడి తగ్గుతూ వచ్చింది. ఆ సుడిగుండం పక్కకు వెళ్ళిపోతూ అతన్ని మరొక చోటకు విసిరి నెట్టేసింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. బ్రతుకు జీవుడా అంటూ ఆ పిల్లాడు ఎలాగెలాగో ఒడ్డుకు వచ్చాడు. అక్కడున్న పిల్లలకి ఆ భయంకరమైన సుడిగుండం నుంచి తప్పించుకొని ఎలా బ్రతికగలిగాడు అని అర్థం కాలేదు. కాసేపు అలా విశ్రాంతి తీసుకొని తేరుకున్నాడు ఆ పిల్లాడు. అక్కడ ఎవరో ఉన్నారు. ఆ సుడిగుండం సమయంలో నన్ను ఎవరో గట్టిగా పట్టుకున్నారు అని తోటి పిల్లలతో అన్నాడు. అందరూ కాస్త ధైర్యం తెచ్చుకొని అక్కడ ఏముందా అని తెలుసుకోవడానికి వెళ్ళారు. నీళ్ళల్లో వారికి ఒక మహా అద్భుతమైన చెంగాలమ్మ విగ్రహం మెరిసిపోతూ కనిపించింది. పిల్లలందరూ ఆ విగ్రహాన్ని అతి కష్టం మీద ఒడ్డుకు లాక్కొచ్చి తూర్పు ముఖంగా విగ్రహాన్ని పడుకోబెట్టారు. వారికి ఆ విగ్రహాన్ని చూడగానే భయమేసింది. 8 చేతులతో రకరకాల ఆయుధాలు ధరించి ఒక రాక్షసుని కాలు కింద తొక్కిపెట్టి త్రిశూలం ఎత్తిపట్టినట్లుగా ఆ విగ్రహం భయంకరంగా కనిపించింది. ఆ రోజు రాత్రి ఆ ఊరి పెద్ద అయిన ఒక రెడ్డికి శ్రీమూర్తిగా ప్రత్యక్షమై, నేను వచ్చేసాను, ఇక నేను మీతోనే ఉంటాను, నేను ఎక్కడైతే ఉన్నానో అదే చోట నన్ను ఉండనీయండి, కదిపే ప్రయత్నం చేయకండి అని చెప్పి మాయమైపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ ఆ కాలంగి నది ఒడ్డుకు చేరుకున్నారు. మద్ది చెట్టు కింద నిన్న సాయంత్రం పిల్లలు పడుకోబెట్టి వచ్చిన విగ్రహం ఇప్పుడు చూస్తుంటే దక్షిణ ముఖంగా విగ్రహం నిలబడి చూస్తున్నట్లు ఉంది. ఆ పిల్లలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఊర్లో వాళ్ళందరూ ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి ఊరి పొలిమేరన పెట్టాలని అనుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహం 1 ఇంచు కూడా కదట్లేదు. ఆ విగ్రహం నీళ్ళల్లో పాతుకుపోయింది. ఈసారి ఆ ఊరి పెద్ద అయిన రెడ్డి విగ్రహం కదిపే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా అతనికి షాక్ కొట్టినట్లుగా ఎగిరిపడ్డాడు. ఏమి జరుగుతుందో తెలియక అక్కడ ఉన్నవారు భయంతో ఉలిక్కిపడ్డారు. అప్పుడు ఆ పెద్దయ్యకు రాత్రి తన కలలోకి వచ్చి నన్ను కదపవద్దని చెప్పిన శక్తి స్వరూపం ఈమె అయి ఉంటుందని
ఆయనకు గుర్తొచ్చింది. ఆ తర్వాత ఆ ఊర్లో వారు తమ స్తోమతకి తగ్గట్లుగా అమ్మవారికి చిన్న పాక వేసి ఆ మద్ది చెట్టు కిందనే పూజించేవారు. శ్రీహరికోట ఈ ఆలయానికి సమీపంలోనే ఉంది. ఇస్రో వంటి గొప్ప సైంటిస్టులు కూడా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించే ముందు చెంగాలి అమ్మవారి ఆలయంలో ఆ నమూనా ఉపగ్రహాన్ని తీసుకొచ్చి పూజలు చేసిన తర్వాతే రాకెట్ని లాంచ్ చేసేవారు. మొట్టమొదట సుల్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలో పూజలు చేసిన తర్వాతే ఆ నమూనా ఉపగ్రహాన్ని తిరుమల శ్రీవారి చెంతకు తీసుకువెళ్తారు. అమ్మవారు ఈ ప్రాంతంలో వెలిశాక ఆ శుభగిరి దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజలు బాగా సంపన్నులవుతూ వచ్చారు. ఆలయం లేని అమ్మవారికి తలా ఇంత డబ్బులు వేసుకొని అమ్మవారి ఆలయ రూపాన్ని అద్భుతంగా పూర్తి చేశారు. ఆ ఆలయ మహాద్వారానికి తలుపులు పెట్టాలని వడ్రంగులతో దృఢమైన కొయ్యలతో తలుపులు చేయించారు. ఆ రోజు ఇక చీకటి పడడంతో రేపు చూసుకుందామని వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి ఆ ఊరి పెద్దాయనకు అమ్మవారు కలలోకొచ్చి, మీరందరూ నాకు నచ్చిన విధంగా ఆలయాన్ని నిర్మించారు, అందుకు చాలా సంతోషము. కానీ నా ఆలయానికి తలుపులు ఉండడం నాకు ఇష్టం ఉండదు. భక్తులు నా వద్దకు రాత్రి పగలు తేడా లేకుండా ఎప్పుడైనా వచ్చే విధంగా ఉండాలి, ఇది నా మాట అని చెప్పి అమ్మవారు మాయమైపోతుంది. తెల్లవారగానే అందరూ గుడి దగ్గరకు రాగానే గత రాత్రి తలుపులు తయారు చేసి పెట్టిన చెక్కలు పరిశీలించగా ఈ చెక్కలు చిగురించి ఉన్నవి. త్రోపుడు చేసి పెట్టి ఉన్న తలుపులు చిగురించి చెట్టుగా మహావృక్షంగా వెలిసి ఉంటుంది. నేటికి ఆలయ ఆవరణలో ఈశాన్య దిక్కులో ఉన్న పెద్ద చెట్టు నేటికి కూడా మనకు దర్శనం ఇస్తుంది. అమ్మవారికి గుడి తలుపులు నేటికి కూడా లేవు. ఈ దేవాలయంలో శాక్తేయ ఆగమము, గ్రామదేవత ఆగమము జరుగును. ఆ వృక్షానికి కింద భాగంలో సహజంగా ఏర్పడిన అమ్మవారి రూపం ఉంటుంది. ఎక్కడా లేనటువంటి విధంగా ఆ వృక్షానికి దేవతామూర్తులు మనకు దర్శనమిస్తారు. అమ్మవారి దర్శనార్థము భక్తులు శుక్రవారము, ఆదివారము, మంగళవారాల్లో అధిక సంఖ్యలో వచ్చేసి మొక్కుబడులు చెల్లించుకొని వంట చేసుకొని భోజనాలు చేయుట ఆచారము. ప్రతి పౌర్ణమి రోజున మహాచండీ యాగము మరియు అభిషేకము అమ్మవారికి అత్యంతగా ప్రీతిగా జరుగును. ఇలాంటి పవర్ఫుల్ అమ్మవారిని మీరు తప్పకుండా దర్శించాలండి. పెద్ద పెద్ద కళ్ళతో తన గుడికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారని చూస్తూ ఉంటుందట అమ్మవారు. ఇప్పటికీ తలుపులు లేకుండా అమ్మవారే తన గుడిని కాపాడుకుంటుంది. ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర, విశిష్టత, అమ్మవారి ప్రత్యేకత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి.